కేంద్రంలో చంద్రబాబు మాటకు విలువ పెరిగిందా? ఎన్డీఏలో కీలక భాగస్వామ్య పక్షంగా కేంద్రంలోని బీజేపీ ప్రాధాన్యత ఇస్తుందా? అందులో భాగంగానే టీడీపీకి మరో బంపర్ ఆఫర్ ఇవ్వనున్నారు. క్యాబినెట్లో ఏపీకి బెర్త్ కన్ఫర్మ్ అయింది. తెలుగుదేశం పార్టీ ఎంపీల మద్దతు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంత కీలకమో తెలిసి 2024 ఎన్నికల్లో ఎన్డీఏ మూడవసారి వరుసగా అధికారం చేపట్టడానికి కారణం తెలుగుదేశం అని ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశానికి 16 ఎంపీలు ఏపీ నుంచి ఉన్నారు. అలాగే ఆ పార్టీ మద్దతుతో కూటమిలో ఉన్న బీజేపీ 3, జనసేన 2 ఎంపీ సీట్లు సాధించాయి. ఈ బలమంతా బీజేపీకి ఎంతగానో అక్కరకు వచ్చింది. ఇదిలా ఉంటే 2024 జూన్ 9న నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా కేంద్రం బాధ్యతను స్వీకరించినప్పుడు ఏపీ నుంచి టీడీపీకి ఒక క్యాబినెట్, ఒక సహాయ మంత్రి పదవులు ఇచ్చారు. అదేవిధంగా నామినేటెడ్ పదవులు కొన్ని దక్కాయి. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కింది. అయితే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తర్వాత కేంద్ర మంత్రి వర్గాన్ని విస్తరిస్తారని ప్రచారం సాగుతుంది. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి అమిత్ షాతో తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయంగా కూడా చర్చలు జరిగినట్లుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం విస్తరణలో ఏపీకి ఒక బెర్త్ ఇస్తారన్నది కూడా ప్రచారంలో ఉంది. ఆ పదవిని ఇవ్వడం ద్వారా ఎన్డీఏలో బీజేపీ తరపున రెండో పెద్ద పార్టీ అయిన టీడీపీకి సముచితమైన న్యాయం చేసినట్లు అవుతుందని కేంద్ర పెద్దలు భావిస్తున్నారట. ఇక చూస్తే టీడీపీకి ఇచ్చే కేంద్ర మంత్రి పదవిని ఈసారి ప్రాంతాల వారీగా సామాజిక కోణంలో అంచనాలు వేస్తూ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. అలా చూస్తే కనుక రాయలసీమకి ఛాన్స్ దక్కవచ్చని అంటున్నారు. బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి ఈ పదవి ఇస్తారని అంటున్నారు. దాంతో నంద్యాల ఎంపీగా ఉన్న భైరెడ్డి శబరికి మహిళా కోటాలో ఈ పదవి దక్కే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ఏపీ నుంచి మహిళా కేంద్ర మంత్రి అయితే లేరు. గతంలో యూపీఏ హయాంలో పురంధేశ్వరి కేంద్ర మంత్రి అయ్యారు. అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిల్లి కృపారాణి కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఏపీలో చూస్తే టీడీపీ కేంద్రంలో పొత్తులు నెరిపినప్పుడు రేణుకా చౌదరికి మహిళా కోటాలో ఛాన్స్ దక్కింది. ఈ క్రమంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారు. దాంతో శబరికి ఆ అవకాశం ఇస్తారని అంటున్నారు. విద్యాధికారులుగా, డాక్టర్గా ఉంటూ పార్లమెంట్ లో ఎంపీగా గడిచిన 20 నెలల్లో తనదైన శైలిలో ఆమె రాణిస్తున్నారని అంటున్నారు. బైరెడ్డి కుటుంబానికి కర్నూలు జిల్లాలో పట్టుంది. దాంతో వైసీపీకి చెక్ పెట్టేలా ఈ డెసిషన్ ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఎవరికి కేంద్ర మంత్రి పదవి వరిస్తుందో. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.